పర్టికులర్‌గా ఈ ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది? అన్నీ కూడా స్త్రీ శక్తి, మహాశక్తి. ఒక పక్క ఈ ఉచిత బస్సు ప్రయాణాలు, తర్వాత చేతికి ఏదైతే డబ్బులివ్వాలో 1500 నెలకి. ఇవన్నీ కూడా ఇస్తామంటుంది. ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? అన్నీ ఇస్తామంటున్నారు కానీ తప్పదు కాబట్టి ఇస్తున్నారు. కానీ ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు కాబట్టి. కానీ ఆ పథకాలన్నీ లేకపోతే రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుద్ది. పథకాలు అవసరం లేని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు కదా. అందుకని చంద్రబాబు నాయుడు మీద మాకు చాలా నమ్మకము. ఆయన బాగా అభివృద్ధి చేస్తాడు రాష్ట్రాన్ని అని. పోయిన ప్రభుత్వం అయితే అసలు ఏ ఆశ లేదు, ఆశ లేకుండా బతికాము. ఇప్పుడు ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నామంటే అవి పెరగాలని ఆలోచిస్తాం కానీ మనకి డౌన్ అయిపోవాలని ఆలోచించుకోంగా. అలాగే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆ ఆశ లేకుండా బతికాము గత 5 సంవత్సరాలు. ఇప్పుడు మాత్రం మేము ఆశగా బతుకుతున్నాం. మనం చూస్తే మన దేశంలో ముందంజలో ఉన్నారు చంద్రబాబు గారు. ధనిక సీఎంగా 931 కోట్లతో ధనిక సీఎంగా ఉన్నారంటున్నారు. ఏమంటారు? జస్ట్ ఏదన్నా ఇదేమైనా ప్రతిపక్షాలు చెప్పే వాదన అంటారు, నిజమేనంటారు? అది ఎవరికి తెలియదు కండి, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరు చెప్పలేరు కదా. ఇంకా అంతకుముందు సీఎం దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి అంటున్నారు. ఈయన ధనిక సీఎం అయితే మరి లక్షల కోట్లు ఉన్న అతను ఇంకా పెద్ద ధనికుడే కదా ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు. విషయంలోకి వెళ్తే కనుక ఈ నెల 27 మాజీ ముఖ్యమంత్రిగా తిరుమల పర్యటన ఉంది. గతంలో కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు, ఎందుకంటే అన్యమతస్తుడిగా ఉన్నారు కాబట్టి. ఆయన కూడా ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే ఎలా ఉంటుంది అంటున్నారు. ఇది ప్రొసీజర్ ఫాలో అయితే సీఎం గారికి కూడా గౌరవం ఉంటుంది అనేది ఇప్పుడు వాదన. ఏమంటారు? చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. ఇతర మతస్థులు మనకి అసలు ఎందుకు రావాలి? వాళ్ళు వచ్చినప్పుడు మరి చెయ్యాలి. మాకు నమ్మకం ఉందనే రావాలి. నమ్మకం లేనప్పుడు రాని అవసరం లేదు కదా. సంతకం పెట్టినప్పుడు నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? అది ఏ ఆలయాలకు వెళ్ళినా, ఇతర మత సంస్థలకు వెళ్ళినా కానీ ఇది ప్రొసీజరే అంటున్నారు. దీన్ని ఫిలప్ చేయడానికి ఎందుకు అభ్యంతరాలు అంటున్నారు? ఏమంటారు? అంటే అదొక అహంకారం అంతే, ఇంకేం లేదు. అదొక అహంకారం. ఎలా ఉంటుంది మేడం? 27 ఈ పర్యటన ఉంది కాబట్టి డైరెక్ట్ గానే వెళ్ళిపోతారా? ఇది ఫిలప్ చేసి వెళ్తే బాగుంటుంది అంటారు? ఫిలప్ చేసి వెళ్తే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. నలుగురు సమాజంలో కొంచెమైనా మంచి పేరు తెచ్చుకోగలడు. కొంచెం మంచి వ్యక్తులే తను డిక్లరేషన్ చేసి సంతకం చేసి వెళ్ళారు అని అనుకుంటారు, లేకపోతే పొగరగల మనిషి అనుకుంటారు. ఎలా ఉంటుంది? 4 ఏళ్లలో తొలిదశ పనులు ఒక 45% అన్న పూర్తి చేస్తామని హామీలు ఇస్తుంది ప్రభుత్వం అమరావతి గురించి. ఇలా అయితే రేపు కంపెనీలు కానివ్వండి, ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు కూడా వస్తే ఎలా ఉంటుంది? రేపు భవిష్యత్తు యువత ఉన్నారు కాబట్టి ఇక్కడ చదువుకునే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చండి. చాలా అసలు ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉంది. అభివృద్ధి చేస్తారు. మన రాష్ట్రం కూడా ఒక దిక్కు లేని దానిలాగా ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లలు ఎక్కడో బతికి హైదరాబాద్ పోయి వాళ్ళు మీరు తెలుగు వాళ్ళని అవమానించబడి అవన్నీ అవసరం లేకుండా మనం గర్వంగా బతుకుతామని అని అనిపిస్తుంది నాకు. ఈ టర్మ్ అన్నా కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడి నెక్స్ట్ టర్మ్ కూడా కలిసి వస్తే అమరావతి పూర్తవుతుందంట. ఆయన వెయ్యాలి, ఆయనే రావాలి. వస్తేనే అభివృద్ధి చెందగలరు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మళ్ళీ ఇది రాజధాని కాదు, వేరే 3 రాజధానులు 4 రాజధానులు అని చెప్పి ఏది కాకుండా ఎటో పోయి పిచ్చోళ్ళలాగా తిరగాల్సి వచ్చింది అనమాట. ఏది రాజధానో తెలీదు. ఎక్కడికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే చెప్పలేము, సిగ్గుగా అనిపిస్తుంది. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈయనే రావాలి. ఈయన కనీసం ఇంకో 10-15 సంవత్సరాలైనా ఆయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. చూస్తే కూటమి ప్రభుత్వం 15 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? 1 by 1 డెవలప్మెంట్ వైపుగా వెళ్తామంటున్నారు. గత ప్రభుత్వం సంక్షేమం అయితే ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటుంది. ఎలా ఉంది? అభివృద్ధి పరంగా 90% బాగుందనే చెప్పాలి. సక్రమంగా జరుగుతున్నాయి. ప్రజలు కొంతవరకు సంతోషంగానే ఉన్నారు. గతంలో ఇదే సమయంలో మనం అంతా వరదల్లో చిక్కుకుపోయి ఉన్నాం సార్. ఫెస్టివల్ కూడా అంత బాగా అవ్వలేదు కదా. అటు ప్రభుత్వ వైఫల్యము కావచ్చు, ప్రకృతి వైఫల్యం కావచ్చు, పరిస్థితులు కావచ్చు తప్ప ఒకరిని మనం నిందించాల్సిన పని లేదు. ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ప్రజలు కొంతవరకు సంతోషంగానే ఉన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్స్, రిటైర్డ్ ఎన్జిఓలు కొంచెం సఫర్ అవుతున్నారు. అది కూడా పరిష్కారం చేస్తారని ఒక సీనియర్ సిటిజన్గా ప్రార్థిస్తున్నారు. సార్, అయితే చూసుకుంటే దేశంలో 931 కోట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందంజలో ఉన్నారు, ధనికులుగా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటాయి కాబట్టి ఎలా ఉంది? 930 కోట్లతో ఈయనే దేశంలో ముందంజలో ఉన్నారు. అప్పుడే మనం ఎలా చెప్తాం? అది రేపు కనీసం 2-3 సంవత్సరాలు అయితేనే కానీ మనం చెప్పలేము. అది ఇప్పటికి అభివృద్ధి అనేది గమ్మని సడన్గా ఒక నైట్లో జరిగిపోయేది కాదు. నెమ్మదిగా జరుగుతా అన్నమాట. వాస్తవమే, ఇంకా ముందుగా జరుగుతుందనే ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే ధనిక సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు దేశంలో అంటే మంచి విధానమేనా? మంచి విధానం అంటే మరి
90% మంచి విధానమే చెప్పాలి. ప్రజలంతా కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చారు, ఆయన చేస్తారని ఒక నమ్మకంతో ఉన్నారు. పనులు కూడా అవుతాయి అన్నటువంటి ఉద్దేశం కూడా నాకు కూడా ఉంది. సార్ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ నెల 27న తిరుమల టూర్ ఉంది. గతంలో ఆయన క్రిస్టియన్గా ఉండడం వల్ల అన్యమతాల నుంచి వచ్చిన వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళాలనేది రూల్ పెట్టారు. మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఫామ్లో ఉంది కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా మాజీ ముఖ్యమంత్రి గారు పైకి వెళ్ళాలి? మాజీ ముఖ్యమంత్రి అనే అతను మన పదవిలో ఉన్నాడు. ఏ మతం అయినా ఏ కులం అయినా ఆయన డిక్లరేషన్తో పని లేదు. ఖచ్చితంగా 27 వస్తే కనుక డిక్లరేషన్ మీరు రాపించుకునే పైకి పంపిస్తామంటే డిక్లరేషన్ అసలు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏ ప్రాంతీయవాది అయినా ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళే అర్హత ఉంది. దానికి డిక్లరేషన్ అవసరం లేదు. సో ఈ విధానాన్ని ఖండిస్తారా? డిక్లరేషన్ విధానమే తప్పు. ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ప్రవేశించాలి. ఏ దేవాలయానికైనా ఏ చర్చికైనా ఏ మసీదుకైనా ప్రవేశించవచ్చు నా ఉద్దేశం. పర్టికులర్గా చూసుకుంటే ఎలా ఉంది డెవలప్మెంట్? పర్టికులర్గా అమరావతి ఉంది కదా పక్కన, ఈ కట్టడాలన్నీ చేస్తే రేపు ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం అంటే చాలా దగ్గర నుంచి తీసుకుని వస్తున్నారు. ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నారు. అదే అమరావతి వెళ్తేనే తెలుస్తుంది అది ఎలా జరుగుతున్నాయి. మిగతా అన్నీ పథకాలు అని పెట్టడం మొదలు పెట్టారు. రెండు పథకాలు అదే సూపర్ 6 రెండు స్టార్ట్ ఇంకా 4 చూడాలి మొదలు పెడుతున్నారా లేదా. ఇంకా గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 years చూశారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఉన్నారు కదా, పైన బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది? అప్పుడు జగన్ గారు వెంటనే చేసేసారు, అనుకునే ప్రకారం అన్నీ చేస్తారు. ఈయన చేస్తున్నారు కానీ అంటే పర్ఫెక్షన్ గా చేస్తున్నారు. అయితే కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి మన దేశంలో అత్యంత ధనిక సీఎం, రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 937 కోట్లతో ఉన్నారంట. మరి ఏమంటారు దానిపైన? తెలియదు విషయం, రిపోర్ట్ చూడలేదండి, దాని విషయం గురించి తెలియదు నాకు. పర్టికులర్ గా మరి జగన్ గారు ఈ మంత్ 27న తిరుమల టూర్ వెళ్తున్నారు. మరి తిరుమలలోకి రావాలంటే జగన్ గారు అన్యమతస్తుడిగా క్రిస్టియన్ గా ఉండటం వల్ల డిక్లరేషన్ పైన ఫామ్ ఫిల్ చేసి నాకు నమ్మకం ఉందని చెప్పి ఫిల్ చేసి సైన్ పెడితేనే లోపలికి వెళ్ళమంటున్నారు. మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఇవన్నీ అవసరమా అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు లీడర్ అంటే ప్రజల కోసం చూస్తారు. మతం ముందు తర్వాత ఫస్ట్ ప్రజల కోసం చూస్తారు కదా. మా ఏపీకి ఏమేమి కావాలి ఫస్ట్ అదే చూడాలి కదా అని ఫస్ట్ అదే చూస్తారు. అందుకే ఒక భాగము ఇట్స్ ఏ ప్రొసీజర్ అంటున్నారు. ఇట్లా మరి ఆయన ఫిల్ చేసి వెళ్ళాల్సిందేనా లేకపోతే రానివరా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా. మాజీ అంటే ఉంటుంది కదా. మాజీ అంటే ముందు గతంలో సీఎం ఉన్నారు కదా, ఆ రెస్పెక్ట్ అలాగూ ఉంటుంది కదా, ఖచ్చితంగా చూస్తారు. రాణిస్తారా మరి తిరుమలలోకి? రాణిస్తారా? పైన రాణిస్తారు, ఖచ్చితంగా రాణిస్తారు. ముందు ఆ గౌరవం ఇంకా ఉంది కదా, కంటిన్యూ అవుతుంది కదా. స్టేట్ డెవలప్మెంట్ వైపు చూస్తే కనుక రేపు 4 years ఉంది, ఇంకా 15 months అవుతుంది దగ్గర. మరి ఎలా ఉండబోతుంది? కంపెనీస్ వస్తాయా ఫారెన్ నుంచి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా? ఒక పక్క చూస్తుంటే ఐటీ సెక్టర్ ఒకటి, ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ అంటున్నారు. ఒక 4 years లో 35% అమరావతిని కడతామంటున్నారు కదా, బిల్డ్ చేస్తామంటున్నారు. బిల్ నా నమ్మకం ఉంది, బిల్ చేయగలుగుతారు. 4 years కాకుండా అదే 4 yearsలో అయిపోతుంది. కనీసం 50% అయినా అయిపోతుంది నమ్మకం ఉంది. ఎయిమ్స్ వచ్చింది, ఎయిమ్స్ ఇంకా చాలా గూగుల్ కూడా వచ్చింది. డేటా పెడుతున్నారు, ఇండస్ట్రీ పెడుతున్నారు. జస్ట్ అదే దాని మీదే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా నమ్మకం ఉంది. ఖచ్చితంగా అమరావతి ఎలా ఉన్నాయి కదా, రైతులు ఇచ్చిన భూమికి కనీసం కొంచెమైనా విలువ రావాలని అదే కోరుకుంటున్నాను నేను.